నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. కార్పొరేట్ కోటలు బద్దలయ్యాయి. ప్రైవేట్ స్కూళ్ల హడావుడికి బ్రేకులు పడ్డాయి. ఫీజుల మోతలేదు, ఏసీ గదుల హంగులు లేవు. కానీ 10వ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలలు విజయకేతనం ఎగురవేశాయి. విశాఖపట్నం జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సృష్టించిన సునామీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. గాజువాక, నడుపూరు స్కూల్ విద్యార్థులు 10th రిజల్ట్స్లో మేటిగా నిలిచి సర్కారీ విద్య సత్తాను చాటి చెప్పారు. పరీక్షా ఫలితాల వేళ సాధారణంగా అందరి చూపు ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలపైనే ఉంటుంది. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. విశాఖపట్నంలోని గాజువాక, నడుపూరు హై స్కూల్ విద్యార్థులు సరికొత్త రికార్డులను తిరగరాశారు. 10th క్లాసు ఫలితాల్లో ఏకంగా 592 మార్కులు సాధించి జిల్లా స్థాయిలోనే టాప్ స్కోరర్గా నిలిచారు. కేవలం ఒకరిద్దరు మాత్రమే కాదు, పదుల సంఖ్యలో విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ విజయం చూస్తుంటే ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ సంస్థలకు ఏమాత్రం తీసిపోవని స్పష్టం చేశారు. నాణ్యమైన బోధన, క్రమశిక్షణ ఉంటే ప్రభుత్వ బడి నుంచే టాపర్లు పుట్టుకొస్తారని ఈ విద్యార్థులు నిరూపించారు. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి నిర్వహించిన భారీ ఊరేగింపు స్థానికంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. గాజువాక వీధుల్లో మేళతాళాలు, బాణసంచా సందడి మధ్య విద్యార్థులను పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు తెలివితేటలు తక్కువ అనే అపోహను వీరు పటాపంచలు చేశారు. సర్కారీ బడిలో కూడా అత్యుత్తమ వసతులు, నిపుణులైన టీచర్లు ఉన్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలను ధైర్యంగా ప్రభుత్వ పాఠశాలలకు పంపవచ్చని ఈ ర్యాలీ ద్వారా చాటి చెప్పారు. నడుపూరు స్కూల్ సాధించిన ఈ విజయం చూసి స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ స్కూళ్లలో లక్షలు పోసి చదివించిన రాని మార్కులు కేవలం ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదలతో సాధ్యమయ్యాయని పలువురు కొనియాడుతున్నారు. ఈ ఫలితాలు ఇతర ప్రభుత్వ పాఠశాలలకు ఒక స్ఫూర్తిగా నిలిచాయి. విద్యార్థుల కళ్ళల్లో మెరుస్తున్న మెరుపు, వారి ఆత్మవిశ్వాసం చూస్తుంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వ విద్యకు మరింత ఆదరణ పెరగడం ఖాయమనిపిస్తోంది. కేవలం మార్కులు మాత్రమే కాకుండా క్రమశిక్షణలో కూడా తాము మేటి అని నడుపూరు విద్యార్థులు నిరూపించుకున్నారు.